హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఇవాళ డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నానండి. హైదరాబాద్ స్టైల్లో. హైదరాబాద్లో డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ చాలా మందికి. ఈ ప్రాసెస్ అయితే మొత్తం మీకు చూపిస్తాను. ఇది ఒక స్పెషల్ బిర్యానీ అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీంట్లోకి అయితే స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా అయితే తీసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత కారం ఇది డబల్ మసాలా కాబట్టి కారం ఎక్కువే పడుతుంది అనమాట. కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. మీ స్పైసీని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, మరీ స్పైసీ కాకుండా. వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇది హోల్ గరం మసాలా అండి, హైదరాబాదీ మసాలా అనమాట. మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. లెగ్ పీసెస్ అయితే యాడ్ చేశాను నేను 2. మిగతావి చెస్ట్ పీస్లు అయితే యాడ్ చేశాను అనమాట. మినిమం ఒక్కొక్క పీస్ వచ్చి 250 గ్రామ్స్ ఉండాలి. తర్వాత ఇందులోకి తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేద్దాము. తర్వాత పెరుగు, తర్వాత ఒక నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పడుతుంది ఇది. తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మనము. మొత్తం మసాలా మొత్తం ముక్కలకి కోటేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ పీస్కి మంచిగా దట్టించాలి, అప్పుడే దీని ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాను అనమాట. ముక్కరికి బాగా కోటేటట్టు అయితే మిక్స్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇది ఓవర్ నైట్ నానితే చాలా రుచిగా ఉంటుందన్నమాట. వీలైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా మినిమం 3 గంటలు నానబెట్టాలన్నమాట. అప్పుడే మీకు ముక్కకి మసాలా పడుతుందన్నమాట. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఓవర్ నైట్ నానబెడితే ముక్క చాలా ట్యాంగీగా ఉంటుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత నెయ్యి యాడ్ చేశానండి. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ అది కూడా వేసాను అనమాట. ఓవర్ నైట్ నానితే ఇంకా మనకి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. మాకు కుదరదు అంటే ఒక 3 అవర్స్ అన్నా మినిమం నానాలన్నమాట మసాలాలో ముక్కలు అనేటివి. మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను, మిస్ అయింది, ఇప్పుడు యాడ్ చేశాను ఇక్కడ. తర్వాత నేను ఒక 5 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 1 2 3 4 5, ఇవి 1 kg ఉంటాయండి ఈ గ్లాస్ తోటి అయితే. తర్వాత వీటిని మనం శుభ్రంగా కడిగి నానపెట్టుకుందాము. ఇది కనీసం మినిమం 1 అవర్ అన్నా నానాలన్నమాట బియ్యం అనేవి. తర్వాత ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని ఇందులోకి షాజీరా, బిర్యానీ ఆకు, జావిత్రి, మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాచి, స్టార్ ఫ్లవర్స్, ఇలాచి, చెక్క, లవంగ, ఒక 4-5 మిరియాలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, వీటిని బాగా మిక్స్ చేద్దాము.
తర్వాత సాల్ట్, నేను ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి రుచి చూసుకొని చాలకపోతే వేసుకుంటాను. మీరు కూడా సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి బిర్యానీలో, మళ్ళీ ఎక్కడ అడ్జస్ట్ చేయడానికి ఉండదన్నమాట. వీటిని బాగా మిక్స్ చేద్దాము. మనం రైస్ కుక్ చేసినప్పుడే సాల్ట్ అనేది చూసుకోవాలి, లేకపోతే మనకి బిర్యానీ అనే టేస్ట్ మారిపోతుంది సాల్ట్ సరిపోకపోతే. తర్వాత కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా. మీకు ఈ టైంలో ఎండిపోయిన గులాబీ రేకులు ఉంటే వేసుకోండి, లేకపోతే రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేను రోజ్ ఎసెన్స్ అయితే వేసాను అనమాట, వీడియో క్లిప్ మిస్ అయింది. నెయ్యి వేసాను. ఇవి బాగా ఎసురు మరిగేంత వరకు ఉండిచ్చి, ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని, ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, నేనైతే ఒక 4 hours నానబెట్టాను అనమాట. దీన్ని ఆ మందపాటి గిన్నెలో వేసుకొని మొత్తము కింద స్ప్రెడ్ చేసుకుందాము. గిన్నె మొత్తము చుట్టూరా స్ప్రెడ్ చేసుకుందాము. నేను చూపించేది 1 kg బిర్యానీ అండి. ఇలాగ నేను చూపించిన విధంగా మొత్తం గిన్నె చుట్టూరు అయితే స్ప్రెడ్ చేసుకోండి మసాలాని, చికెన్ని. ఇక్కడ ఎసురు మరిగిపోయింది చూడండి, రోజ్ ఎసెన్స్ వేసాను నేను. రోజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదా రోజ్ వాటర్ అనే వేసుకోవచ్చు. తర్వాత నిమ్మకాయ పిండుతున్నాను, ఒక చెక్క నిమ్మకాయ. ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం మనము, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఒక స్పూన్ తీసుకొని మన ఎసురు అయితే టేస్ట్ చేస్తే సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలండి. ఒకవేళ లేకుంటే కొంచెం సాల్ట్ అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి మనము. మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ వివరించి చెప్తున్నాను, క్లారిటీగా చేసుకోండి. నేను అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను అనమాట, నాకు సరిపోలేదు కాబట్టి. ఇప్పుడు ఎసురు బాగా మంచిగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం మనము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో కంపల్సరీగా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ చిన్న సపోర్టే నాకు పెద్ద సపోర్ట్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని అయితే ఫుల్ లెంత్ వీడియోలో చూడండి, మంచిగా చేస్తాను. తర్వాత ఎసుట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయితే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మిక్చరు, దాంట్లోకి వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది డబల్ మసాలా దమ్ బిర్యానీ కాబట్టి కింద అడుగు మాడకుండా ఉంటుంది, అందుకని ఆ వాటర్ కంపల్సరీ వేయాలన్నమాట. అన్నిటిని మిక్స్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ 60% ఉడికిన రైస్ని అయితే వేద్దాము. స్టవ్ మీదనే ఉండించాలండి గిన్నెని, రైస్ గిన్నెని. ఇది 60% ఉడికింది. తర్వాత ఇంకొంతసేపు ఉంటే మనకి 70% రైస్ అనేది ఉడుకుతుంది అనమాట. స్టవ్ మీద ఉండిచ్చి చేసుకోవాలి. ఇప్పుడు వేసే లేయర్ 70% ఉడికిందనమాట. తర్వాత లాస్ట్ 80% ఉడికిన రైస్ని అయితే యాడ్ చేశాను. మిగతా మొత్తం అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం రైస్ని. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తము ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ అనేది.
స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకు ఎసురు ఉంది కదండి, ఎసురు అయితే ఒక 1/4 భాగం వరకు అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 5-6 గంటలు అయితే వేసాను. ఆల్రెడీ మనం తిందాక మిక్చర్లో కొంచెం ఈ రైస్ వాటర్ అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం పైన కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ అనేవి కూడా. తర్వాత కొత్తిమీర, పుదీనా, నెయ్యి, చుట్టూరా నెయ్యి అయితే యాడ్ చేద్దాము పైన కొంచెం. దీంట్లోకి మిర్చి కాసాలను కూడా చేసుకోవచ్చండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను మిర్చి కాసాలం బదులు క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. తర్వాత పైన కొంచెం గరం మసాలా చల్లాను. ఇప్పుడు పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండి, ఇది కలర్ కోసమే అన్నమాట. పాలల్లో కుంకుమ పువ్వు ఒక 2 hours బ్యాక్ నానబెట్టాను నేను. దీన్ని కాసి చల్లార్చిన పాలల్లో కుంకుమ పువ్వుని అయితే నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు సిల్వర్ కాయిల్తో ఫోల్డ్ చేసేసుకుందాం, దమ్మిచ్చేసుకుందాము. మీ దగ్గర లేకుంటే గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అది చుట్టూరా పెట్టుకోవచ్చు అనమాట. చపాతీ పిండి లాగా ఒత్తుకొని దాన్ని చుట్టూరా పెట్టుకొని దమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న హోల్ ఇచ్చానండి, ఎందుకంటే మనకి బిర్యానీ అనేది దమ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. ఇందులోంచి పొగలు వస్తాయి బాగా. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక సైడ్కే వస్తుంది. ఇప్పుడు మనకైతే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక 5 minutes అలాగే ఉంచి తర్వాత తీయండి ర్యాపుల్ని. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, పొగలు అయితే ఎట్లా వస్తున్నాయో. మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇట్స్ వెరీ యమీ బిర్యానీ. అయితే నా స్టైల్ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో చేశానమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందనమాట. చూడండి పొడి పొడిలాడుతూ. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ముక్క కూడా ఎక్కడా చిదరలేదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అనేది. చూడండి మసాలా ఎంత మంచిగా కోట్ అయ్యిందో కదా, బిర్యానీ మంచి కలర్లో ఉంది. యమీగా డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అయితే హైదరాబాద్ స్టైల్లో చేసేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా, తినడానికి యమీగా ఉందన్నమాట. దీని టేస్ట్ అయితే మా పిల్లలు చేసేస్తారు. మా పిల్లలు పెట్టాను చూడండి, డబల్ మసాలా తోటి చాలా యమీగా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు. చాలా చాలా బాగుందని మా అమ్మాయి చెప్తుంది. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.